మనిషిని నడిపించేది డబ్బు. అది వాడి దగ్గర ఉండకూడదు. అందుకే రాసిమ్మన్నాను. వాణ్ణి బ్రతికించేది మీరు. అందుకే మీరు కూడా వాడితో ఉండకూడదు. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా నేను చెప్పిన కండిషన్స్ ని తీర్చేయాలి. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మనం పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లికి నగలు కొనాలి కదా. ఇప్పుడు కానీ నువ్వు రాకపోతే నీ దొంగ పెళ్లి తతంగం మొత్తం మీ నాన్న అన్నలకు బుర్రకథ రూపంలో చెప్పేస్తాను. అది నీకు ఓకేనా? అయ్యో, నువ్వు అలా భయపడద్దు. నువ్వు చాలా ధైర్యవంతురాలు కదా, వీరవంతువు కదా. నువ్వు రావద్దులే. 15 నిమిషాల్లో ఈటీవీ 2 కంటే ఫాస్ట్ గా మీ నాన్నకి ఈ వార్త చేరిపోతుంది. మీకు దండం పెడతాను, అంత పని చెయ్యొద్దు. ఏంటమ్మా నువ్వు నిజం చెప్పొద్దంటావు, రమ్మంటే రానంటావు. ఎలా నీతో? మన పెళ్లి నీకు ఇష్టం లేదని, నీ మెళ్ళో ఆల్రెడీ తాళి పడిందని మీ నాన్నకి తెలిస్తే ఆ ముసలోడు గుండె పాపం ఏమైపోతుందో. నేను వస్తాను. సరిగ్గా 15 నిమిషాలు మాత్రమే టైం. 1 సెకండ్ లేట్ అయినా మీ నాన్న ముందు ప్రత్యక్షం అయిపోతా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్, రన్. హలో. జూబ్లీస్కి వెళ్ళాలి, వస్తారా? వెయిటింగ్ అమ్మా, కుదరదు. ఆటో, స్టాప్. ఆటో, అర్జెంటుగా జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి, వస్తారా? వస్తాను. ఫాస్ట్గా పోనివ్వండి. కాస్త ఫాస్ట్గా వెళ్ళండి. అలాగే అమ్మా. మామయ్య గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి బాబు? మీనాక్షికి నేనంటే ఇష్టం లేదు. ఇక్కడ ఆపండి. ఇదిగోండి. నాన్న, లేట్ అయిపోయింది మీనాక్షి, కాస్త ముందు రావాల్సింది. మామయ్య గారు, నేను కాల్ మాట్లాడొస్తాను. ఏమిటమ్మా ఇది? నాన్న, దయాసాగర్ అంటే నీకు ఇష్టం లేదా? నాన్న, అది కాదు. అసలు జరిగింది ఏంటంటే... చాలు, అంతా తెలుసు. కానీ దయాసాగర్ చెప్పే వరకు
నిజాన్ని దాచిపెట్టావంటే ఏమనుకోవాలమ్మా? అది ఓ, నేను కావాలని చేయలేదు నాన్న. చూడమ్మా, కట్టుకోబోయేవాడికి ఎన్ని కలలుంటాయి, ఎన్ని ఆశలుంటాయి. అలాంటిది అబ్బాయి ఆశల మీద నీళ్లు చల్లుతావా? లేదు నాన్న, నా పరిస్థితి మీకు ఏమిటమ్మా పరిస్థితి? పెంచుకోలేమా, పోషించుకోలేమా? ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాల్సిందేనమ్మా. అంతేగాని అప్పుడే పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటే ఎలా చెప్పు? నాన్న, పిల్లలా? దయాసాగర్ అంతా చెప్పాడు. పెళ్ళయ్యాక కొన్నాళ్ల పాటు పిల్లలే వద్దన్నావట. మీరు మాట్లాడుతుంది పిల్లల గురించేనమ్మా. నా కూతురికి పెళ్ళవ్వాలి, ఓ బిడ్డకు తల్లి అవ్వాలి, మనవన్నో మనవరాలను నా చేతులతో ఆడించాలి అని ఎన్నో కలలు కంటున్నానమ్మా. అలాంటిది ఇప్పుడప్పుడే పిల్లలొద్దనటం తప్పు కదమ్మా. అలాంటి ఆలోచన ఎప్పుడూ మనసులోకి రానీకమ్మా. అలాగే నాన్న. చాలా కంగారు పడ్డట్టున్నారు. కాబోయే మొగుడంటే ఆ మాత్రం కంగారు ఉండాలి. రా జ్యువెలరీ చూద్దాం. ఏంటి కదలట్లేదు? బొట్టు పెట్టి పిలవాలా? ఏంటమ్మా, అబ్బాయి పిలుస్తున్నాడుగా, వెళ్ళు. వెళ్ళమ్మా. నువ్వు వచ్చేసరికి మీ నాన్నకి నిజం చెప్పేస్తానని భయపడ్డావు కదూ? అదృష్టవంతురాలివి. నాలుగు మీదకొచ్చిన మాట పెదవి దాటకుండా ఆపేశాను. లేదంటే అరే ఆగిపోయావే, పదా. చూడు, ఇక్కడ నగలన్నీ ఉన్నాయి. నీకేం కావాలో తీసుకో. నాకేమీ వద్దు. బాబు, ఉన్న పడంగా నగల షాపు తీసుకొచ్చావు. ఏం కొందామని? తాళిబొట్టండి. అమ్మాయి కట్టబోయే తాళి అబ్బాయి వాళ్ళు కొంటాం ఆచారం కదా. ఏమండి, ఆ తాళిబొట్లు చూపించండి. మీనాక్షి, ఇది ఎలా ఉంది? బాగోలేదు. బాగోలేదా? నీకు నచ్చలేదా? నాకు నచ్చలేదు. ఆహా, అయితే ఇది ఎలా ఉందో చెప్పు. ఇది కూడా నచ్చలేదు. ఇది నీ మెళ్ళో ఉన్నదానికన్నా బాగుంటుంది. ఏమన్నావు బాబు? ఇది మీనాక్షి మెళ్ళో ఉంటే చాలా బాగుంటుంది అంటున్నాను. నచ్చలేదని చెప్తున్నాను కదా. అదే ఎందుకు నచ్చలేదు అని అడుగుతున్నాను. బాబు, ఒక్క నిమిషం. అమ్మా మీనాక్షి, ఏమిటమ్మా ఇది? ఇన్ని మోడల్స్ ఉన్నాయి, నచ్చలేదంటావేమిటి? అలా చెప్పొచ్చా? ఇదిగో తీసుకో అమ్మా. నాకొద్దు నాన్న. ఏ ఎందుకొద్దు? బాబు, తప్పుగా అనుకోకండి, నేను సర్ది చెప్తాను. ఏంటి మీరు ఈరోజు నగల విషయంలో సర్ది చెప్తారు, రేపు కాపురం విషయంలో కూడా ఇలాగే సర్ది చెప్తారా? నచ్చ చెప్తే కాపురాలు సజావుగా సాగవు సార్. మనసుండాలి. అది మీ అమ్మాయికి లేదు. ఆడపిల్ల పెళ్ళంటే నగా నట్రా పొలం పొట్రా ఇల్లు ఇచ్చి అమ్మాయిని అబ్బాయి చేతుల్లో పెట్టాలి. అవేవి లేకపోయినా సరే అనుకుని అడ్జస్ట్ అయిపోయి విందు భోజనం నుంచి విస్తరాకు దాకా, పట్టు చీర నుంచి పన్నీర్ దాకా అన్నీ నా ఖర్చులతోనే చేస్తున్నాను. ఇంకా ఏంటి నొప్పి? ఏమండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాద? నోరు ఆడినట్టు నిద్రాడాలి, అయితేనే పొగరు చూపించాలి, లేదంటే నోరు మూసుకొని తీరు మార్చుకోవాలి. బాబు,
చిన్నపిల్ల ఏదో అమాయకత్వంతో తెలియక అలా. ఎవరు అమాయకురాలు? ఈవిడ? ఆహా, మహాబాగా చెప్పారులేండి. నోట్లో వేలు పెడితే కంట్లో దూలం పెడుతుంది. ఎవరికి తెలియవు మీ వేషాలు. చూడు, కట్టుకునే చీర, పెట్టుకునే నగ నీ కాదు, నాకు నచ్చాలి. ఎందుకంటే పెళ్లి నాది, డబ్బు నాది. నాకు నచ్చిన తాడు తీసుకొచ్చి నీ మెళ్ళో కడతాను. తల దించుకొని తాళి కట్టించుకోవాలే కానీ తలెత్తకూడదు, అది గుర్తుంచుకో. బాబు, ఇదిగో మీకు నచ్చిందే తీసుకోండి. అక్కర్లేదు, నా మూడంతా పాడైపోయింది, ఇక చాలు. ఆటోకి డబ్బులు. బాబు, బాబు, క్రిష్, నేను వేస్తానుండు. నేను వేస్తాను. ఏం డాడ్, నేను చిన్నపిల్లన్నా. నువ్వు ఎంత ఎదిగినా మాకెప్పుడూ పసివాడివేరా. క్రిష్, ఏం మామ్, ఏమైంది? ఇద్దరు అదోలా ఉన్నారు. అబే అదేం లేదు. డాడ్, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దేని క్రిష్? చిన్నప్పుడు ఇలాగే మీరు బటన్స్ పెడుతుంటే మామ్ షూ వేసి ఇద్దరు కలిసి రెడీ చేసేవాళ్ళు. మళ్ళీ ఇన్నాళ్ళకి మీరు ఇలా చేస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. నేను చాలా లక్కీ కదా డాడ్. క్రిష్, ఎస్ మా, నేను ఇలా దెబ్బలు తిని బెడ్ మీద ఉండడం వల్లే కదా మళ్ళీ మీతో ఇవన్నీ చేయించుకోగలుగుతున్నాను. లేదంటే చాలా మిస్ అయిపోయేవాడిని. ఎంతమందికి అదృష్టం దొరుకుతుంది చెప్పండి. క్రిష్, మామ్, ఏమైంది? క్రిష్, ఇంకెప్పుడు అలా మాట్లాడుతురా. నీకేమైనా అయితే మేం తట్టుకోలేం. మీరుండగా నాకేమవుతుంది డాడ్? చూసారుగా, ఇన్ని దెబ్బలు తిన్నా ఇంకా నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. అవును, అన్నిటికీ కారణం మేమే. ఏం డాడ్, ఏదో అన్నారు? హా? ఏం లేదు క్రిష్, ఏం లేదు. డాడ్, చిన్నప్పటి నుండి నాకే కష్టం తెలియకుండా పెంచారు. అసలు బాధ అంటే ఏంటో కూడా తెలీదు. నన్ను కాలు కింద పెట్టనివ్వలేదు. అందుకేనేమో ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను. నొప్పిగా ఉంది డాడ్. క్రిష్, డాడ్ ఏంటి ఎమోషనల్ అవ్వకండి, ఊరికే అన్నాను.
4 రోజుల్లో తగ్గిపోతాయి. ఎప్పుడు ఇలాగే ఉంటుందా చెప్పండి డాడ్. అవును, ఏది ఎప్పుడు ఇలాగే ఉండదు. కాలం మారుతున్న కొద్దీ జీవితంలో కూడా చాలా మార్పులొస్తాయి. ఇప్పుడు నువ్వు ఈ ఆస్తికి వారసుడివి, ఈ కంపెనీకి అధిపతివి. రేపెప్పుడైనా ఇవన్నీ లేకపోతే, వీటన్నిటికీ దూరమైతే ఏం చేస్తావు? ఇవన్నీ దూరం అయితే ఏంటి డాడ్, మీరున్నారు కదా. డాడ్, ఈ ఆస్తి, ఈ స్టేటస్, ఈ డబ్బు, ఈ హోదా అన్నీ మీరిచ్చినవే. కానీ మీరిచ్చిన ఈ జన్మ ముందు ఇవన్నీ ఎంత డాడ్? క్రిష్, నాలో ప్రవహిస్తుంది మీ రక్తం. ఆ రక్తానికి చాలా శక్తి ఉంది. నా బలము బలహీనత మీరే డాడ్. మీరిద్దరూ నా వెంటుంటే ఇవేవీ లేకపోయినా మళ్ళీ రూపాయి నుండి లైఫ్ స్టార్ట్ చేయగలను. మీ పేరు నిలబెట్టగలను. ఒకవేళ మేమే నీకు దూరం అయిపోతే? మామ్, ఏం మాట్లాడుతున్నావు? అది కాదు క్రిష్, జీవితాంతం మేం నీ వెంటే ఉండలేం కదా అంటోంది మీ మమ్మీ. మీరు నాకు దూరం అయిపోయిన మరుక్షణం నేను ఉండను డాడ్, చచ్చిపోతాను. క్రిష్, వద్దురా, అలా అనొద్దు. డాడ్, మీరు అడిగారు కాబట్టి చెప్పాను. మీరు నాకెందుకు దూరం అవుతారు, నేను మీకెందుకు దూరం అవుతాను? ఏమా? అవును. వెళ్ళండి, మీరిద్దరు వెళ్ళి భోంచేయండి, నేను వచ్చేస్తాను. బా, డాడీని తీసుకెళ్ళి మా. వెళ్ళండి. బాస్, ధనరాజ్ ఆస్తులకు సంబంధించిన ఫైల్. పాతికేళ్లలో 10 తరాలకు సరిపడా సంపాదించాడు. ప్రతి పైసా మీద నా పేరుండాల్సింది, కానీ ఓ అనాథ అనుభవిస్తున్నాడు. ఏముంది బాస్, 4 రోజుల్లో అదంతా మీదే కదా. డబ్బే కావాలనుకుంటే 1,00,000 బిజినెస్లు చేస్తా, కానీ నాకు కావాల్సింది కరెన్సీ కాదు, కక్ష. అది తీరే వరకు నిద్రపోను. ఎవరు రాజ్? ఇంకెవరు, మన దురదృష్టం. అలా అనకండి రాజ్, ఎంతైనా వాడు మన బిడ్డే. మాట్లాడండి. ఏం మాట్లాడను? ఏం మాట్లాడితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, వాడి నోట ఏం వినాల్సి వస్తుందో. రాజ్, ఆ ఫోన్ ఇవ్వండి.
భగత్ భగత్ బాబు భగత్ కాదు, ఆ భగత్ ఎప్పుడో చచ్చిపోయాడు. మీ ప్రేమ కోసం ప్రాకులాడిన ఆ పేరు ఏనాడో సమాధి అయిపోయింది. మీ చూపు కోసం తప్పించిన ఆ భగత్ ఎప్పుడో బూడిదైపోయాడు. ఇప్పుడున్నది రామ్, బలరాం, బలరాం, బలరాం. నేనానాడు నీకు ముద్దుగా పెట్టుకున్న పేర్రా అది. వద్దు, సెంటిమెంట్ ప్లే చెయ్యొద్దు. నీతో పాటు మీ ఇంటి పేరుని మంటల్లో తగలబెట్టిన వాణ్ణి. ఇక నువ్వు పెట్టిన ఒంటి పేరుని ఎలా అంటి పెట్టుకుంటాననుకున్నావు? అది మర్చిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు మిగిలింది బలం బలగం ఉన్న బలరాం మాత్రమే. నేను నీ అమ్మన్రా. కాదు కాదు కాదు, మీ డాడీకి ఓ కండిషన్ పెట్టాన్రా, కానీ ఆ కండిషన్కి ఒప్పుకోవట్లా. మరో 5 నిమిషాల్లో రై రై ఏం చేస్తావు? వాళ్ళు రై